హలో అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు మనం సొరకాయతో సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సొరకాయని తీసుకొని తురుముకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకును వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. కప్పున్నర బియ్యపిండిని తీసుకుంటున్నాను. సర్వపిండిని ఓన్లీ బియ్యపిండితోనే చేస్తారండి. నేను కొంచెం డిఫరెంట్గా సొరకాయని కూడా యాడ్ చేసి చేసుకుంటున్నాను. గుప్పెడు పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మినపగుండ్లు, పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ అల్లం పేస్టు మరియు వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సొరకాయని యాడ్ చేయడం వల్ల పిండి కలిపేటప్పుడు నీరు అనేది తక్కువగా పడుతుంది. ఒకసారి చూసుకొని కలుపుకోండి. మన చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. పిండి ముద్దని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత 2 చపాతీ ముద్దలు కలిపినంత సైజులో ఒక బాల్ని రెడీ చేసుకుంటున్నాను. సర్వపిండిని కాల్చుకోవడానికి అడుగు మందంగా ఉండే పాత్రలనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేత్తోనే దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ పిండిని అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే చేత్తోనే ప్రెస్ చేసుకోండి. వీలైనంత సన్నగా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల సర్వపిండి అనేది లోపల వరకు ఉడికిపోతుంది. ఈ హోల్స్లో ఆయిల్ వేసుకొని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు కాల్చుకోవాలి. స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోకపోతే పైన వరకు కాలుతుంది కానీ లోపల మాత్రం కాలకుండా పచ్చిగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి తిప్పుకుంటుంటే నాకు సర్వపిండి అనేది విరిగిపోయిందండి. ఎందుకంటే నేను ఎక్కువ సొరకాయనే వేసాను కాబట్టి మీరు తక్కువ సొరకాయ వేసుకుంటే విరిగిపోకుండా మంచిగా వస్తుంది. రెండోసారి కూడా వేసాను. సేమ్ రెండోసారి కూడా అలానే విరిగిపోయి వచ్చింది. తర్వాత పెనం మీద వేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. మనకు కాలిందని హోల్స్ ద్వారా తెలుస్తుంది. హోల్స్లో ఎర్రగా అయినప్పుడు ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఒక సర్వపిండి అవ్వడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు పెనం మీద వేడిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ చల్లుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ చేసుకోవడమే. రెండోసారి చేసేటప్పుడు పెనం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ ప్యాన్ మీద కాల్చుకోవడం వల్ల నాకు ఆయిల్ కూడా తక్కువగా పట్టిందండి. కానీ ఎప్పుడు నేను మందంగా ఉండే పాత్రలోనే చేస్తాను. యాక్చువల్గా అయితే బయట దొరికే సర్వపిండిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేయడం వల్ల సర్వపిండి అనేది 3 days వరకు నిల్వ ఉంటుంది. సర్వపిండిని బ్రేక్ఫాస్ట్ లాగా అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.